హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ టు సిరి వెన్నెల కథల ప్రపంచం. నేను మీ వెన్నెల. ఈ రోజు రావణ్ 35 పార్ట్. అది అది నేను నీ గురించి ఆలోచిస్తున్నాను మేఘన. నువ్వు కాక నాకు ఇంకా ఎవరున్నారు చెప్పు అని. అవును, నువ్వేంట్రా ఇంత ఉదయాన్నే లేచు, పైగా బయటకెందుకు వచ్చావు? అస్సలే బయట చలిగా ఉంది కదా అని మాట మార్చేసింది లలిత మేఘన అడిగినందుకు. లలిత గారు టాపిక్ డైవర్ట్ చేస్తున్నారని మేఘాకి అర్థమవుతున్నా కూడా ఇంకా ఆమెని ఎక్కువగా బలవంతంగా అడగడం ఇష్టం లేక ఇక అక్కడికి వదిలేసింది ఆ విషయం. అమ్మ, ఊరికే నాకు మెలకువ వచ్చేసిందిలే గాని ఈలోపు బయటకొచ్చి చూస్తే డాడీ ఎంత పిలుస్తున్నా నువ్వు వినకుండా పరధ్యానంగా ఉండేసరికి ఇక్కడికి వచ్చాను అని చెప్పింది మేఘన. హో సర్లే పద, బయట అసలే ఇంకా మంచు పడుతూనే ఉంది అంటూ తనను లోపలికి తీసుకెళ్తూ మళ్ళీ ఓసారి చుట్టూ చూశారు లలిత. లలిత వెతుకులాట తండ్రి కూతుర్ల ఇద్దరి చూపు దాటిపోలేదు. కానీ లలిత గారికి తెలియని విషయం ఏంటంటే అక్కడ విక్కీ లేడని ఆమె కంటే ముందే రామకృష్ణ గారికి తెలుసు. ఇక మేఘన తను ఇంట్లోంచి బయటకు వస్తూనే చూసిన ఫస్ట్ చూపు ఆ చెట్టు వైపే. అక్కడ విక్కీ లేకపోవడం చూసిన మేఘన, ఇదేంటి ఇక్కడ లేడు అంటే ఒక్కరోజుకే భయపడి పారిపోయాడా అనుకుని వాళ్ళ అమ్మతో మాట్లాడి లోపలికి వెళ్ళిపోయింది మేఘన. లోపలికి వెళ్ళిన ముగ్గురులో ఒక్కటే ఆలోచన, అదేంటి విక్కీ అక్కడ లేడు. కానీ ఎవరూ కూడా బయటికి అనలేదు. ఈలోపు రామకృష్ణ గారే, చూసావా లలిత, వాడు మన కూతురి కోసం ఇంత దూరం వచ్చాడు అనంటే ఒకసారి వాడి గురించి ఆలోచించాలి కదా అన్నావు. ఇప్పుడు ఏమైంది? నేను చెప్పానా? వాడు ఏదో ఆలోచనతోనే ఇక్కడికి వచ్చాడు. అందుకే నా బిడ్డ మెడలో ఉన్న పలంగా తాళి కట్టి తనతో పాటు రమ్మన్నాడు. అది కుదరకపోయేసరికి ఒక్క రాత్రి కష్టానికే భయపడి నా కూతుర్ని వాడి బిడ్డని ఇక్కడే వదిలేసి పారిపోయాడు. అలాంటి వాణ్ణి నమ్మి నా కూతురు నిండు నూరేళ్ల జీవితాన్ని వాడి చేతిలో పెట్టాలా అని రామకృష్ణ గారు అంటుంటే మేఘన అసహనంగా తల తిప్పేసుకుంది. లలిత గారు ఏదో అనబోతున్నప్పుడే డోర్ దగ్గర అయిన చప్పుడికి ముగ్గురు ఒకేసారి తల తిప్పి చూడగా చేతిలో కొన్ని కవర్స్తో విక్కీ లోపలికి వస్తూ కనిపించాడు. విక్కీ ఉదయం 4 గంటలకే నిద్రలేచి పక్కనే ఉన్న కూనూరు సిటీకి వెళ్లి అంతకు ముందు రోజు మేఘన కళ్ళు తిరిగి పడిపోయినప్పుడు ఆమె మెడిసిన్ చెక్ చేయడంతో తనకు వేరే టాబ్లెట్స్ అవసరమని వాటి కోసం వెళ్ళాడు సిటీకి. అక్కడే ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేసి వాటర్ బాటిల్స్ ఇంకా తనకి వారానికి సరిపడా నీడ్స్ కూడా తెచ్చేసుకున్నాడు. అంటే మేఘన పరిస్థితి చూశాక తనని ఒప్పించడానికి తనకి ఈజీగా 1 వీక్ అయినా పడుతుందని ఒక ఎస్టిమేషన్ కి వచ్చాడు విక్కీ. అక్కడ సిగ్నల్ కూడా ఉండడంతో వాళ్ళ డాడీకి కాల్ చేసి మరో 1 వీక్ లో వస్తానని చెప్పి ఆఫీస్ లో కూడా 10 డేస్ కి సరిపడా ఎంప్లాయీస్ అందరికి వర్క్ ఇచ్చేసి మెయిల్స్ ఒకసారి చెక్ చేసుకొని 10 డేస్ వరకు తను ఇచ్చిన డేట్స్ ని క్యాన్సిల్ చేస్తూ ఆఫ్టర్ 10 డేస్ కి అపాయింట్మెంట్ ఫిక్స్ చేసి మళ్ళీ ఊరికి రిటర్న్ అయ్యాడు విక్రమ్. అలా మేఘనకి అవసరమైన మెడిసిన్ కవర్ తో పాటు లోపలికి వస్తున్న విక్రమ్ ని చూసి అక్కడే ఆగిపో అంటూ రామకృష్ణ గారి అరుపు ఏమాత్రం ఆపలేకపోయింది అతన్ని. విక్రమ్ ఎవరి చూపుల్ని పట్టించుకోకుండా మేఘన ముందుకు వచ్చేసి, మేఘన, ఇదిగో నువ్వు ఈ రోజు నుండి ఈ మెడిసిన్స్ చేంజ్, నువ్వు యూజ్ చేసేవి పక్కన పెట్టి ఇవి వేసుకో. అండ్ నీకు హెచ్బి లెవెల్స్ సరిగ్గా లేవు, పైగా ప్లేట్లెట్ ప్రాబ్లమ్స్ కూడా ఉంది. అండ్ నీ బీపీ కాన్స్టెంట్ గా ఉండట్లేదు. ఎర్లీ మార్నింగ్ ఇందులో ఉన్న ఈ టాబ్లెట్ తో నీ డే స్టార్ట్ అవ్వాలి. అండ్ నాకు నీ రిపోర్ట్స్ అన్ని కూడా ఓసారి చూపించు అని తన పాటికి తాను చెప్తూ పోతున్న విక్కీని ఆపుతూ మేఘన కోపంగా ఆ టాబ్లెట్స్ అన్ని తీసుకొని నేల మీదకి విసిరి కొట్టేసింది. అసలు ఏమనుకుంటున్నావు నువ్వేది చెప్తే అది చేస్తూ గంగిరెద్దులా తలాడిస్తాను అనుకుంటున్నావా? అసలు నువ్వు చెప్పింది నేను ఎందుకు వినాలి అంటూ అతని కాలర్ పట్టుకొని ప్రశ్నించింది మేఘన ఎరుపెక్కిన కళ్ళతో కోపంగా. మేఘన సీరియస్నెస్ ని ఏమాత్రం లెక్క చేయకుండా, ఎందుకంటే నేను నీ భర్తని కాబట్టి మేఘన, నీ హెల్త్ గురించి నాకే అవసరం కాబట్టి, నీ బాగోగులు, నీ కడుపులో ఉన్న నా కొడుకు బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత నాకుంది కాబట్టి
అన్నాడు విక్రమ్ చాలా స్థిరంగా. రేయ్, మళ్ళీ ఇదో కొత్త డ్రామానా? అసలు నువ్వు ఈ మెడిసిన్ ఎందుకు ఇస్తున్నావో, ఎక్కడ నీకు నా కూతురు అడ్డు వస్తుందేమోనని అడ్డు తొలగించుకోవడానికి బాధ్యత పేరుతో నా కూతుర్ని, తన కడుపులో ఉన్న బిడ్డని కూడా ఈ లోకంలోనే లేకుండా ఏమైనా ప్లాన్ చేస్తున్నావేమో, ఎవరికి తెలుసు అన్నాడు రామకృష్ణ చాలా ఆవేశంగా. రామకృష్ణ మాటలకి ఒక్కసారి కోపంగా వెనక్కి తిరిగిన విక్కీ, అంకుల్ అంటూ కళ్ళెర్ర చేసి చూసి, ఇంకొకసారి నా భార్య గురించి, నా కొడుకు గురించి అలాంటి మాటలు మాట్లాడితే అంటూ పిడికిలి బిగించి కోపంగా ఉన్న వాల్కి ఒక్కసారి గట్టిగా పంచ్ ఇవ్వడంతో కేవలం మట్టితో కట్టిన గోడలు కావడం, ఆ గోడ కాస్త పెచ్చులుగా రాలి కింద పడిపోయింది మట్టి. విక్రమ్ ఆవేశానికి ముగ్గురు ఒక్క క్షణం జడిసిన మేఘన వెంటనే తేరుకొని, మా డాడీ అన్న దాంట్లో తప్పేముంది? అసలు నువ్వు నన్ను వెతుక్కుంటూ ఇక్కడి వరకు వచ్చావంటేనే ఏ రీజన్ లేకుండానే ఇదంతా చేస్తున్నావా? నీ స్వార్థం ఏదో ఉంది కాబట్టే నువ్వు ఇక్కడి వరకు వచ్చావు, కానీ నువ్వు అనుకునేది ఏది జరగదు మిస్టర్ విక్రమ్ అని అనడంతో, అది కాదు మేఘన, ఒక్కసారి నేను చెప్పేది విను అంటూ తనకు నచ్చ చెప్పడానికి ప్రయత్నించాడు విక్రమ్. కానీ మేఘన తన రెండు చెవులు చేతులకు చేతులు అడ్డు పెట్టుకుంటూ, వినను, నువ్వేం చెప్పినా నేను వినను అంటూ అరిచేస్తూ, అండ్ జస్ట్ గో ఫ్రమ్ హియర్ అంది కోపంగా. మేఘన అలా అరవడం వల్ల మళ్ళీ ప్రాబ్లం అవుతుందని అర్థం చేసుకొని, ఓకే ఓకే మేఘన, నేను వెళ్తాను. నేను చెప్తుంటే నువ్వు నమ్మట్లేదు, కానీ నువ్వు కూడా ఓ డాక్టర్వే కదా, ఓసారి ఆ మెడిసిన్ అంతా చెక్ చేస్తే వాటి యూజెస్ నీకు కూడా తెలుస్తాయి కదా. ఒకవేళ నేను తీసుకురావడం వల్లే నువ్వు ఆ టాబ్లెట్స్ వేసుకోవడం ఇష్టం లేదంటే సేమ్ మెడిసిన్ నువ్వు మీ డాడీతో తెప్పించుకో, బట్ నువ్వు యూజ్ చేయాల్సింది మాత్రం ఇవి మాత్రమే అని స్థిరంగా చెప్పాడు విక్రమ్. అండ్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఇక నుండి నీ పూర్తి బాధ్యత నాదే. నువ్వు లేకుండా, నువ్వు రాకుండా, నిన్ను తీసుకెళ్లకుండా నేను ఇక్కడి నుండి వెళ్ళడం అనేది జరగని పని. అది ఈ ఒక్క రోజైనా, ఇంకా వారం రోజులైనా, మరో నెల రోజులైనా సరే నీకోసం ఎదురు చూస్తూనే ఉంటాను. కానీ అది నువ్వున్న పరిస్థితుల్లో నీకు ఎటువంటి ఇబ్బంది కలగనంత వరకు మాత్రమే. నీకు ఏ రకమైన ఇబ్బంది కలిగినా ఆ మరుక్షణం నువ్వు ఇక్కడ ఉండవు, గుర్తు పెట్టుకో మేఘన అని చెప్పి వెళ్ళిపోతూ, మేఘన, నాకు నీ ప్రీవియస్ రిపోర్ట్స్ కూడా అన్ని కావాలి. బ్లడ్ టెస్ట్, నీకు తీసిన స్కానింగ్ రిపోర్ట్స్ అన్ని చూడాలి నేను అని మరోసారి చెప్పాను విక్రమ్. నీకెందుకు ఇవ్వాలి, నేను ఇవ్వను అంటూ మేఘన అరుస్తుండగానే విక్రమ్ బయటికి వెళ్లిపోవడంతో మేఘన అరుపు విక్రమ్ ని చేరనే లేదు. అమ్మా మేఘన, నువ్వు అనవసరంగా అరవద్దు. వాడు అడగగానే మనం ఇచ్చేస్తామా ఏంటి? వాడి గురించి ఆలోచన వదిలేసి నువ్వు ప్రశాంతంగా ఉండు అని కూతురికి నచ్చ చెప్పుకున్నాడు రామకృష్ణ. లలిత మౌనంగా ప్రేక్షక పాత్ర వహించడం తప్ప ఎవరికి ఏమీ చెప్పలేకపోయింది ఆ క్షణం. కాసేపటికి కింద పడిన మందులన్నీ క్లీన్ చేస్తూ, అమ్మా మేఘన, అసలు ఈ టాబ్లెట్స్ ఏం చేయమంటావు అని అడిగింది లలిత. అవన్నీ తీసుకెళ్లి వాడి కళ్ళ ముందే చెత్త కుప్పలో పారేయ్ అన్నాడు రామకృష్ణ చాలా కోపంగా. ఒక్కసారి ఇవేంటో చూడొచ్చుగా మేఘన అని మెల్లగా చెప్పింది లలిత. లలిత, పిచ్చి పిచ్చిగా మాట్లాడి నాకు కోపం తెప్పించొద్దు. మర్యాదగా ఆ చెత్తను తీసుకెళ్లి బయట పారేస్తావా లేదా అని గట్టిగా అరిచాడు రామకృష్ణ. దెబ్బకి వాటిని అసలు మేఘన చూడకుండానే ఇంటి బయట విక్కీ కళ్ళ ముందే చెత్తలోకి చేరిపోయాయి ఆ టాబ్లెట్స్ అన్ని. అదంతా బయటే చూస్తున్న విక్కీకి చాలా అసహనంగా ఉంది. ఛా, ఏంటి అసలు వీళ్ళు ఒక్కసారి కూడా నా మాట వినడానికి ప్రయత్నం చేయట్లేదు అని కోపంగా అనుకుంటూ మళ్ళీ తానే, నిజమేలే, నేనప్పుడు మేఘన మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వలేదు కదా, ఇప్పుడు అదే నా భార్య నాకు చేసి చూపిస్తుంది అనుకొని బయట మందులు పారేసి లోపలికి వెళ్ళబోతున్న లలిత గారితో, ఆంటీ ఒక్క నిమిషం అంటూ ఆపాడు విక్రమ్. భర్త కోప్పడతాడని తెలిసినా కూడా ఎందుకో విక్రమ్ మాటల్లో నిజాయితీ తెలుస్తుంటే ఒక్క క్షణం ఆగి వెనక్కి తిరిగింది లలిత. ఆంటీ ప్లీజ్,
నేను మేఘన రిపోర్ట్స్ ని ఒక్కసారి చూడాలి. నాకెందుకు తన హెల్త్ విషయంలో కొంచెం డౌట్ గా ఉంది. ఒకసారి నేను తన రిపోర్ట్స్ అన్ని చెక్ చేయాలి ప్లీజ్ అని రిక్వెస్ట్ చేశాడు విక్రమ్. ఆ ఇంట్లో లలిత గారికి కొంచెం తనకి హెల్ప్ చేస్తారు అన్న ఒకే ఒక్క నమ్మకంతో. లలిత ఏదో మాట్లాడబోతుండగానే లోపలి నుండి లలిత అన్న కంచు కంఠంలా రామకృష్ణ గారి గొంతు వినిపించగానే లోపలికి పరుగు పెట్టేసింది లలిత. వెళ్తున్న లలితని చూసి, లలిత నా మాటని కాదని ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు అని అడగడంతో, అది కాదండి ఆ అబ్బాయి అని నాడుస్తున్న లలిత గారిని, లలిత మరొక్కసారి వాడితో మాట్లాడినట్టు కనిపిస్తే నేను నీతో మాట్లాడడం ఆగిపోతుంది అని కఠినంగా చెప్పారు రామకృష్ణ. ఆవిడ ఇంకేం మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయారు మౌనంగా. సాయంత్రం వరకు మేఘన రిపోర్ట్స్ కోసం ఎదురు చూస్తూ గడిపేసిన విక్రమ్ వాళ్ళు తీసుకొచ్చి ఇవ్వకపోవడంతో ఇంకా తానే మళ్ళీ ఇంట్లోకి వెళ్ళక తప్పలేదు. లోపలికి వస్తున్న విక్రమ్ తో, ఎందుకిలా మళ్ళీ మళ్ళీ నా కళ్ళ ముందుకి వచ్చి నాకున్న ప్రశాంతతను దూరం చేస్తున్నావు విక్రమ్? అసలు ఇంకా నా నుండి నీకు ఏం కావాలి అని కోపంగా అడిగేసింది మేఘన. ప్లీజ్ మేఘన, నా గురించి నెగిటివ్ గా థింక్ చేయడం మానేసి కొంచెం పాజిటివ్ గా చూడొచ్చు కదా. నాకు నిన్ను ఏ విధంగా ఇబ్బంది పెట్టే ఉద్దేశం అయితే లేదు. కేవలం నా వల్ల జరిగిన తప్పుని తెలుసుకొని అది సరిదిద్దుకునే ప్రయత్నమే తప్ప మరే ఉద్దేశం లేదు నాకిప్పుడు అని తనకు నచ్చ చెప్పే ప్రయత్నం చేశాడు విక్రమ్. ఓ, అయితే నువ్వు తప్పు చేశావని నిజం తెలిసింది కాబట్టి వచ్చావు. ఒకవేళ నీకు నిజం తెలియలేదే అనుకో, అప్పుడు జీవితాంతం నీ దృష్టిలో నేను మోసం చేసిన దానిలాగానే మిగిలిపోయేదాన్ని కదా అంది మేఘన. మేఘన ప్లీజ్ ఒక్కసారి నా మాట వినొచ్చు కదా. ఎనఫ్ మిస్టర్ విక్రమ్, ఇంకా నీ మాటలతో నన్ను నమ్మించాలని చూడకు అంది మేఘన. ఇక ఎన్ని చెప్పినా మేఘన నమ్మడానికి సిద్ధంగా లేదని అర్థం చేసుకున్న విక్కీ, ఓకే మేఘ, ఇప్పుడు నువ్వు ఈ విషయం గురించి ఎక్కువగా వాదించి నిన్ను ఇబ్బంది పెట్టలేను నేను, కానీ నీ రిపోర్ట్స్ మాత్రం నేను చూడాల్సిందే. నాకెందుకు నీ హెల్త్ విషయంలో చాలా డౌట్స్ ఉన్నాయి అని మళ్ళీ చెప్పాడు విక్రమ్. నో, ఎట్టి పరిస్థితుల్లోనూ నా హెల్త్ విషయంలో నీ జోక్యాన్ని నేను ఒప్పుకోను మిస్టర్ విక్రమ్ తేల్చి చెప్పేసింది మేఘన. నువ్వెంత అరిచినా నీ గురించి తెలుసుకోకుండా నువ్వు నన్ను అడ్డుకోలేవు మేఘన. విక్రమ్ కూడా స్థిరంగా చెప్పడంతో మేఘన అసహనంగా, ఎందుకు నన్ను ఇలా వేధిస్తున్నావు విక్రమ్? దయచేసి నాకు దూరంగా ఉండు. నాకు నీ మొహం చూస్తుంటేనే జరిగిందంతా గుర్తొచ్చి ఇంకా నేను ఎందుకు బ్రతికే ఉన్నానా అనిపిస్తుంది. నీతో కలిసి బ్రతకాల్సి వస్తే దానికన్నా చచ్చిపోవడం నయం అంది మేఘన. మేఘన మాటలకు విక్రమ్ కోపంగా, మేఘ అంటూ ఆవేశంగా ఆమె మీద చెయ్యెత్తి, నేను తప్పు చేశాను కాబట్టి సైలెంట్ గా ఉన్నాను, అది అవకాశంగా తీసుకొని నోరుంది కదా అని మరొక్కసారి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదు అన్నాడు ఆవేశంగా విక్రమ్. వీళ్ళిద్దరి అరుపులకు లోపల వంట చేస్తున్న లలిత గారు వచ్చేసరికి విక్కీ మేఘ మీద చెయ్యెత్తడం చూసి కోపంగా విక్రమ్ ముందుకు వచ్చి అతని చేతిని మధ్యలోనే ఆపేసి, ఇంకొకసారి నా కూతురు మీద చెయ్యెత్తాలని చూస్తే చంపి పారేస్తా. నువ్వు తప్పు చేశావని తెలిసినా కూడా నేను క్షమించడానికి ఒకే ఒక కారణం ఏంటో తెలుసా? తప్పు తెలుసుకొని చేసిన పాపానికి ప్రాయశ్చిత్తపడుతూ నా కూతురు మీద ప్రేమతో ఇక్కడి వరకు వచ్చావు అని ఆలోచించాను. నేను నమ్మాను కాబట్టి కాస్త ఆలోచిస్తున్నాను. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకొని నా కూతుర్ని జాగ్రత్తగా చూసుకుంటే నీకు జీవితాంతం రుణపడి ఉంటాను. కాదని నా మంచితనాన్ని చేతగానితనంగా తీసుకొని మరోసారి నా కూతురు జీవితాన్ని చెల్లాచెదురు చెయ్యాలని చూస్తే మాత్రం చీరేస్తాను అని విక్కీ చేతిని విసిరి కొట్టి మేఘనని తన గుండెల్లో భద్రంగా దాచుకుంది లలిత. విక్రమ్ అసహనంగా, అసలు మీరెందుకు నేను చెప్పేది అర్థం చేసుకోలేకపోతున్నారో నాకు అర్థం కావట్లేదు. అక్కడుంది నా భార్య, తన కడుపులో మోస్తుంది మా రక్తం, అలాంటిది నేనెందుకు నా భార్యని దూరం చేసుకుంటాను అని అన్నాడు విక్కీ చాలా అసహనంగా. అప్పుడే హాస్పిటల్ కి సంబంధించిన మెడిసిన్స్ కోసం సిటీకి వెళ్లిన రామకృష్ణ లోపలికి వస్తూ,
ఎందుకంటే నా కూతురు కడుపులో ఉంది నీ రక్తం కాబట్టి. అది కారణంగా చూపించి ఎక్కడ నీ జల్సాలకు నీ ఆస్తికి వాటా కోసం వస్తుందేమోనని ముందుగానే ఆలోచించి దాని మెడలో ఓ పసుపు తాడు కట్టి దాన్ని ఎమోషనల్ గా లాక్ చేసి ఫర్దర్ గా నీకు ఏ ప్రాబ్లం రాకుండా ముందుగా జాగ్రత్త పడ్డావు. ఆ తాళి వంకతో నా కూతుర్ని తీసుకెళ్లి కడుపులో బిడ్డను కరిగించి నా కూతుర్ని కూడా నీ జీవితంలో నుండి అడ్డు తొలగించుకోవడానికి నువ్వు వేసిన మాస్టర్ ప్లాన్ ఈ తాళి, భార్య రక్తం అంటూ నాటకాలు అన్నాడు వెటకారంగా రామకృష్ణ. రామకృష్ణ మాటలకు విక్రమ్ కి కోపం పెరిగిపోతుంటే పిడికిలి బిగించి కోపాన్ని అనుస్తూ, ఛా, ఈయనొకరు, మొత్తం ఈయనే ఊహించుకుంటున్నారు అని మనసులో అనుకుంటూ మేఘన వైపు తిరిగి, మేఘ, ఇదంతా ఇప్పుడు అనవసరం, ముందు నీ రిపోర్ట్స్ అన్ని నాకు ఇవ్వు అని అడిగాడు మళ్ళీ విక్రమ్. రేయ్, ఒక్కసారి చెప్తే అర్థం కాదా నీకు? మర్యాదగా నా ఇంట్లోంచి బయటకు వెళ్ళు, లేదంటే నా ఇంట్లోకి వచ్చి నా కూతుర్ని ఇబ్బంది పెడుతున్నావని ఈ ఊర్లో పెద్దలకు చెప్తాను. అస్సలే అడవి మనుషులు, నిర్దాక్షిణ్యంగా చంపేస్తారు అని బెదిరించాడు రామకృష్ణ. రామకృష్ణ మాటలకి సైడ్ స్మైల్ తో, మీరు అలా చెప్పగానే భయపడి పారిపోతాను అనుకుంటే అది మీ పొరపాటే అవుతుంది అంకుల్. మేఘ నా భార్య అని చెప్పడానికి నా దగ్గర పూర్తి సాక్ష్యాలు ఉన్నాయి. మీరు అలా చెప్తే ప్రెగ్నెంట్ గా ఉన్న నా భార్యని నాకు దూరం చేయడానికే ఇక్కడికి తీసుకొచ్చారని నేను చెప్తాను వాళ్ళకి. నమ్మకపోయినా వాళ్ళకి సాక్ష్యాలు కూడా చూపిస్తాను. ఇప్పుడు నువ్వు అంటున్నావే ఊరు పెద్దలు అని, వాళ్ళే నా భార్యను నా చేతుల్లో పెడతారు. బోనస్ గా నా భార్యను నా నుండి దూరం చేసినందుకు నీకు క్లాస్ కూడా తీసుకుంటారు. పదండి వెళ్దామా అన్నాడు విక్కీ. తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వింటూనే ఉండండి రావణ్, ఓన్లీ ఆన్ సిరివెన్నెల కథల ప్రపంచం. స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్ లో చెప్పడం మాత్రం ప్లీజ్ మర్చిపోకండి.